నిన్న టీ తాగుదామని చెప్పేసి అట్లా బయటికి వెళ్ళాను భయ్య. అయితే అక్కడ ఒక ముగ్గురు ఫ్రెండ్స్ టీ తాగుతూ ఉన్నారు. అయితే నేను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి టీ తీసుకొని నేను కూడా తాగుదామని చెప్పేసి పక్కన నుంచున్నాను. అయితే వాళ్ళు ముగ్గురు క్రికెట్ గురించి మాట్లాడుకున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా అంటే ముగ్గురు కూడా ఇండియన్ క్రికెట్ టీం గురించి బుమ్రా గురించే మాట్లాడుతున్నారు. అయితే వాళ్ళు ఒకడు అన్నాడు, అరే బుమ్రా ఇండియా టీంకి దొరికిన ఒక వరం లాంటివాడు అని చెప్పేసి ఒకడు అన్నాడు. దాని తర్వాత పక్కన ఇంకోటి ఉన్నాడు, వాడేమన్నాడు, అవునరా బుమ్రా ఒక కోహినూర్ వజ్రం లాంటివాడు అని చెప్పేసి ఇంకోటి అన్నాడు. సో మరి మూడోడు కూడా ఎత్తుకోవాలిగా, వాడు కూడా అన్నాడు. వాడేమన్నాడు, అవునరా ఇండియన్ టీం పరిస్థితి బుమ్రా లేకపోతే అసలు ఊహించుకోవడమే కష్టంరా అని చెప్పేసి ఇంకోటి అన్నాడు. సరే విన్నాను ఇండియన్ టీం గురించి బుమ్రా గురించి మాట్లాడుతూ ఉన్నారు, విన్నాను. టీ అయిపోయింది, రూమ్కి వచ్చిన తర్వాత ఇక్కడ పుజారా అన్నాడు. పుజారా ఏమన్నాడు, బుమ్రా ది బెస్ట్ బౌలరే, కానీ సీమ్ పొజిషన్లో అలాగే రివర్సింగ్ రాబట్టడంలో బుమ్రా షమీకి దరిదాపుల్లో కూడా రాడు అని చెప్పేసి అన్నాడు. షాక్ అయ్యా. మళ్ళీ ఏమన్నాడు పుజారా, అవును నేను చెప్పింది 100% కరెక్టే, కానీ షమీ కనుక అతని ఫిట్నెస్ మీద కొంచెం దృష్టి పెట్టి అతను కొంచెం పేస్ కనుక జనరేట్ చేశాడు అంటే ఇండియన్ టీంలో అతనికి ఎవరు కూడా సరిరారు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏందిరా ఇలా అంటున్నాడు అని చెప్పేసి మళ్ళీ షాక్ అయ్యాను నేను. అయితే దాని తర్వాత అతను క్లియర్గా చెప్పింది ఏంటంటే, నేను ఒకసారి షమీకి కూడా చెప్పాను, నువ్వు ఫిట్నెస్ మీద కనుక కొంచెం వర్కౌట్ చేసి దాని తర్వాత నువ్వు కనుక పేస్ రాబట్టగలిగావంటే ఆటోమేటిక్గా నీ రివర్స్ స్వింగ్కి అలాగే నువ్వు జనరేట్ చేసే పేస్కి అలాగే నీ సీమ్ పొజిషన్కి ఖచ్చితంగా వికెట్లు వస్తాయి అబ్బాయి అని చెప్తే అప్పుడు షమీ ఏమన్నాడు తెలుసా, నేను ఇప్పుడు పేస్ వేస్తానే ఉన్నాను కదా మళ్ళీ పేస్ అంటావేంది అని అన్నాడు. సో మరి అతను ఒక లేజీ క్రికెటర్ లాగా అనిపిస్తాడు. అలా కాకుండా బుమ్రా లాగా ఫిట్నెస్ మీద కూడా అతను కాన్సన్ట్రేట్ చేస్తే ఖచ్చితంగా షమీని మించిన బౌలర్ లేడు ఇండియన్ టీంలో అని చెప్పేసి పుజారా అన్నాడు. సో మరి పుజారా చేసిన కామెంట్స్ నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించినాయి. మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేయండి.